సితారా స్టోరీస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోడలు కూతురు 5వ భాగం. ఒకరోజు శ్రీకర్, ఏంటన్నయ్య, అమ్మాయి తల్లి తండ్రి మంచి రోజు చూసుకుని వస్తా అన్నారు కదా, మరి ఇంకా రాలేదేంటి? ఒరే శ్రీకర్, నీకు చెప్పడం మర్చిపోయానురా, పెళ్లివాళ్ళు రావటం లేదంట. ఏం, ఎందుకు? వాళ్లకి ఈ సంబంధం ఇష్టం లేదట. అదేంటి, ఆ రోజు ఇష్టమని చెప్పి ఇప్పుడిలా చెప్పటమేంటి? నేను కూడా అదే అడిగితే సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేశారు. అయినా సరైన కారణం చెప్పకుండా అలా ఎలా అంటారు? ఒకసారి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. శ్రీకర్ ఫోన్ చేసి అమ్మాయి తండ్రితో మాట్లాడితే పెళ్లి చెడగొట్టింది తామేనని, తమ పేరు బయటకొస్తుందేమోనన్న భయంతో హేమ వెంటనే కల్పించుకొని, పోనీలండి మరిదిగారు, ప్రపంచంలో అమ్మాయి ఒక్కతే ఉందా ఏంటి? ఇంకో సంబంధం చూద్దాంలే, వద్దన్న వాళ్ళ వెంట పడితే మనకే విలువ తక్కువ అని విషయం డైవర్ట్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చిన ప్రతి సంబంధం కూడా అలాగే చెడిపోతూ ఉండటంతో చాలా బాధపడతాడు శ్రీకర్. తల్లి జగదాంబ కొడుక్కి ఇక పెళ్లి కాదేమోనని భయపడిపోతుంది. అది చూసి సంతోషపడుతూ ఉంటారు దీపక్, హేమ. ఎలా ఉన్నావమ్మా ధరణి? నీకంతా అక్కడ బాగానే ఉంది కదా? బ్రహ్మాండంగా ఉందమ్మా. మా అత్తయ్య మావయ్య నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అసలు నాకు చేయడానికి ఒక్క పని కూడా ఉండదు. పని మనిషి ఉంది, మొత్తం పనులు తానే చేస్తుంది. ఏదో అప్పుడప్పుడు టైంపాస్ కోసం వంటగదికి వెళ్లడమే తప్ప ఇంకో పనేం లేదు. పాపం మన ఎదురింటి సావిత్రి కూతురికి అన్నీ కష్టాలేనట. ఎప్పుడు ఏదో ఒక గొడవట. అత్త తన కోడల్ని రాచి రంపాన పెడుతుందంట. అది విన్నప్పుడు నాకు నువ్వే గుర్తొస్తావు. నీకెలా ఉందో అక్కడ అని ఒకటే భయంగా ఉంటుంది. దేవుడి దయ వలన నీకు బంగారం లాంటి సంబంధం దొరికింది అనుకుంటూ తల్లి కూతుళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క, ఇదిగో చంద్రమ్మ, ఇక రేపటి నుండి నువ్వు పనికి రానవసరం లేదు. ఎందుకు అమ్మగారో, నన్ను కాదని ఇంకో పని మనిషిని పెట్టుకుంటున్నారా? నా పని మీకు నచ్చలేదా? అదేం కాదులే, ఒకే ఇంట్లో ఇద్దరు పని మనుషులు అవసరం లేదు కదా. ఈ ఇంట్లో ఉన్న పని మనిషిని నేను ఒక్కదాన్నే కదా అమ్మగారో, ఇద్దరు అంటారేంటి? అంటే నా అర్థం ఆ పని మనిషి నా కోడలని. అదేంటమ్మగారు, ఇన్నాళ్ళు మీ కోడల గారిని చాలా బాగా చూసుకున్నారు గందా, ఇప్పుడేంటి పని మనిషి చేస్తానంటున్నారు? కొత్త కోడలు కదా అని కొన్నాళ్ళు జాలి తలచి సుఖంగా ఉండే అవకాశం ఇచ్చానులే. ఇక ఇప్పుడు కాస్త పాత పడిపోయినట్టే కదా, అందుకని. అమ్మో అమ్మగారు, మీరు పైకి కనపడేంత మంచోళ్ళేం కాదు. ఇన్నాళ్ళు మీ గురించి ఏటో అనుకున్నాను అని తనలో తాను అనుకుంటూ వెళ్ళిపోతుంది చంద్రమ్మ. హేమా, ఏంటింకా తాపిగా ఉన్నావు? మరింకేం చేయమంటారు? మర్చిపోయావా ఏంటి? సంక్రాంతి పండక్కి మీ అమ్మగారింటికెళ్ళాలి కదా. అదెలా మర్చిపోతాను? ఆల్రెడీ బట్టలు కూడా సర్దేశాను. మీకెప్పుడు సెలవు దొరికితే అప్పుడు ఇక ప్రయాణమే. సెలవు దొరికితే ఏంటి, ఈ రోజు నుంచి సెలవే. అదేంట్రా, వారం రోజుల ముందుగా సెలవిచ్చారా ఆఫీస్ వాళ్ళు? వాళ్ళివ్వలేదురా, నేనే తీసుకున్నాను అబద్ధం చెప్పి. అత్తగారింట్లో పడితింటే నీకు బాగా అలవాటైపోయిందన్నయ్య. అవకాశం ఉన్నప్పుడే ఆస్వాదించాలి. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో ఎవరికి తెలుసు. ఈలోగా హఠాత్తుగా హేమకి వాంతులవుతాయి. హడావిడిగా హేమని హాస్పిటల్కి తీసుకువెళ్లబోతాడు దీపక్. ఓరేయ్, నువ్వు కంగారు పడకో, ఒక్క నిమిషం నిమ్మలంగా ఉండు అని కోడలి నాడి పట్టుకుని చూసి జగదాంబ, భయపడాల్సిందేమీ లేదురా, కోడలు నెల తప్పింది, గర్భవతయింది. కంగ్రాట్స్ అన్నయ్య, కంగ్రాట్స్ వదినా. ఈ విషయం తెలిస్తే మీ అమ్మ ఎంత సంతోషపడుతుందో అనుకుంటూ హేమ, దీపక్ ఊరు బయలుదేరతారు. ధరణి పుట్టింట్లో తన కుటుంబంతోనూ చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుని చాలా సంతోషంగా గడుపుతుంది. అర్జున్ చెప్పినట్టుగానే పండక్కి ముందు రోజు అత్తారింటికొస్తాడు. పండక్కి ఇంటికొచ్చిన అల్లుడిని ఎంతో మర్యాదలు చేసి అల్లుడికి కూతురికి ఇవ్వాల్సిన కట్న కానుకలన్నీ ఇచ్చి మరల అత్తారింటికి పంపిస్తారు సత్యమూర్తి, లలిత. ధరణి, అర్జున్ ఇంటికొచ్చేటప్పటికి అప్పటికే పుట్టింట్లో ఉన్న హేమ తల్లి కాబోతుందని తెలిసిన ధరణి, తల్లి కాబోతున్నందుకు కంగ్రాట్స్ హేమా. థ్యాంక్ యూ వదినా. అవును, పండక్కి మీ పుట్టింటాళ్ళు ఏమేం కానుకలు ఇచ్చారేమిటి అని హేమనగానే రాజ్యలక్ష్మి కూడా, అవును ధరణి, అవన్నీ ఒకసారి తీసుకునొచ్చి మా అందరికి చూపించు అని అంటుంది. ధరణి తన గదికి వెళ్లి పుట్టింటి వాళ్లు తనకు, అర్జున్కి పెట్టిన పట్టుబట్టలు, బంగారం, నగలు తీసుకొచ్చి రాజ్యలక్ష్మి వాళ్ల ముందు పెడుతుంది. అందులో ధరణికి పెట్టిన ఒక బంగారు నగ చూసిన హేమ, అబ్బా, ఈ నగ ఎంత బాగుంది, ఇన్ని ఖరీదైన కానుకలా? ఏమనుకున్నావు మా చెల్లెలంటే? వాళ్ళకేం తక్కువ,
వాళ్ళ అమ్మా నాన్న తనకు కాక ఇంకెవరికి పెడతారు మరి? వదినా, నువ్వేమనుకోపోతే ఈ నగ నాకు బాగా నచ్చింది. అది నాకివ్వవు? ధరణికి ఏం సమాధానం చెప్పాలో తెలీదు. వాళ్ళ అమ్మా నాన్న ఎంతో ప్రేమతో తన కోసం ఇస్తే నువ్వడుగుతావేంటి? అది పద్ధతి కాదు. ఒరేయ్, చెల్లెలు కడుపుతో ఉంది, ఏదో ఆశపడి అడుగుంటది. ఆ మాత్రం దానికి అంతలా కసురుకోవాలా? ఏవండి, పర్వాలేదు, హేమని ఆ నగ తీసుకొనివ్వండి. మా మంచి వదిన, మా అన్నయ్య కంటే మా వదినే 100 రెట్లు నయం అని పొగుడుతుంది హేమ. చంద్రమ్మ కనిపించడం లేదంట అత్తమ్మా. దానికి మన ఇంట్లో పని చేయడం ఇష్టం లేదంట, వెళ్ళిపోయింది. ఇంకో పని మనిషి దొరికే వరకు నువ్వే కాస్త ఓపిక చేసుకోవాలమ్మ కోడలా. హేమేమో గర్భవతి, తనకి పని చెప్పకూడదు. పర్వాలేదులే అత్తయ్య, మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. పైగా అది కూడా కొత్త పని మనిషి దొరికే వరకే కదా. మరోపక్క రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న శ్రీకర్ని చూసి వాళ్ల ఊరివాడైన ఒక వ్యక్తి శ్రీకర్ని ఆపి, ఏమిటయ్యా శ్రీకర్, మంచి సంబంధం వద్దనుకున్నావు, వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాదనుకుంటావా? దేని గురించి మీరు మాట్లాడేది? దేని గురించి అంటావేంటి? ఏమీ తెలియనట్టు. మా బంధువుల సంబంధం గురించి మీ అన్నయ్యతో చెప్పాను కదా, అతను చెప్పలేదా? లేదే, నాకేం చెప్పలేదే. నీకు చెప్పలేదని అబద్ధం ఆడతావేంటి? మీ అన్నయ్యే స్వయంగా మా తమ్ముడికి ఈ సంబంధం ఇష్టం లేదని మాకు చెప్పాడు. అంతేకాదు, మన ఊరి పార్వతమ్మ కూడా తన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నట్టు మీ వదిన చెవిన వేసిందట. నువ్వు ఆ సంబంధం కూడా నీకిష్టం లేదని చెప్పావట కదా అనేసి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. శ్రీకర్ అతను చెప్పింది విని ఆశ్చర్యపోతాడు. నాకిప్పుడు అర్థమవుతుంది, అసలు ఇన్నాళ్ళు నాకు పెళ్ళెందుకు కావటం లేదో. వచ్చిన ప్రతి సంబంధం వాళ్ళు మొదట నచ్చిందని, తర్వాత ఇష్టం లేదని కబురు పెట్టడానికి గల కారణమేంటో నాకిప్పుడు తెలిసింది. మా అన్నా వదినలే దీనికి కారణమన్నమాట. కాని వీళ్ళు నాకు పెళ్లి కాకుండా చేయాలని ఎందుకు చూస్తున్నారు? దానివల్ల వాళ్లకొచ్చే లాభమేంటి? సీక్రెట్గా తెలుసుకోవాలి. ఒకరోజు గుళ్ళో పెళ్లి సంబంధాలు చూసే సునంద కనిపిస్తుంది రాజ్యలక్ష్మికి. నమస్తే అండి రాజలక్ష్మి గారు, మీ అబ్బాయికి పెళ్ళైపోయిందని విన్నాను, నిజమేనా? అవును, నిజమే. మంచి సంబంధం. అలాంటి సంబంధం నువ్వు కూడా తేలేవు, నా తెలివితేటలతో తెచ్చుకున్నాను. నన్నే అంత మాటంటావా రాజ్యలక్ష్మి? ఇప్పుడు చూడు, నేను చెప్పేది విని దెబ్బకి నీకు మనశ్శాంతి పోతుంది అని అనుకొని, సంతోషం రాజలక్ష్మి గారు. కాకపోతే ఈ ఇంకా మంచి అవకాశం పోగొట్టుకుంటున్నారు మీరు. పెద్ద కోటీశ్వర్ల సంబంధం ఒకటుంది. కట్నం 1 కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మీ అబ్బాయికి పెళ్లి కాకపోయినట్లయితే ఆ సంబంధం మీకు సెట్ చేసేదాన్ని. అంత పెద్ద కోటీశ్వరుడు మా ఇంటికి ఎందుకిస్తాడు కూతుర్ని? ఎందుకంటే అతనికి గవర్నమెంట్ ఉద్యోగం చేసే అల్లుడు కావాలంట. అబ్బాయి తన తాహత్తుకి తగినవాడు కాకపోయినా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చాలు, మంచి కట్నం ఇచ్చి కూతురు పెళ్లి చేస్తానన్నాడు. అంతేకాదు, కూతురు ఒక్కతే కాబట్టి ఎప్పటికైనా ఆస్తి మొత్తం కూతురికి అల్లుడికే వస్తుంది. గొప్ప అదృష్టాన్ని పోగొట్టుకున్నారు అని లేనిపోనివి కల్పించి చెప్పి రాజ్యలక్ష్మి ఫీలయ్యేలా చేసి వెళ్ళిపోతుంది సునంద. ఇలా అయిందేంటి? అనవసరంగా 1 కోటి రూపాయలు చేజారిపోయాయి అనుకుంటూ అప్పటికే కోడలిపై అత్తగారి పెత్తనం చెయ్యాలని అనుకుంటున్న రాజలక్ష్మికి ఈ విషయంతో కోడలిపై మరింత కోపాన్ని పెంచుకుంటుంది. చీటికి మాటికి ధరణిపై కోపం చూపిస్తూ ఉంటుంది. ఇదేంటి, నా తప్పేమీ లేకపోయినా ఎప్పుడూ లేంది అత్తయ్యగారు ఇలా కోపడుతున్నారు నా మీద అని ఆలోచనలో పడుతుంది ధరణి. కొద్ది రోజులకు ఇంటి పని మొత్తం ధరణిపైనే పడిపోతుంది. వేరే కొత్త పని మనిషిని పెడదాం అన్న మాటే మాట్లాడదు రాజ్యలక్ష్మి. హేమకి నచ్చినవి చేసి పెట్టటం, జ్యూసులు ఇవ్వటం, ఇలా ఇంటి పనితో పాటు హేమకి సేవలు చేసే బాధ్యత కూడా ధరణిపై వేస్తారు. పాపం నెమ్మదస్తురాలైన ధరణి రాజ్యలక్ష్మి ముందు నోరెత్తి ప్రశ్నించే ధైర్యం చేయలేక తనలో తానే బాధపడుతూ పనిచేస్తూ ఉంటుంది. ఒకరోజు భార్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు దీపక్. అతనిపై ఒక కన్నీసి శ్రీకర్ చాటుగా ఉండి వింటూ ఉంటాడు. హేమా, వచ్చిన ప్రతి సంబంధం చెడిపోతూ ఉండడంతో పెళ్ళంటేనే విరక్తేసినట్టుంది మా తమ్ముడికి. అందుకే పెళ్లి మాటే ఎత్తటం లేదు. మన పథకం సక్సెస్ అయినట్టే. ఇక వాడు జీవితాంతం బ్రహ్మచారిలా ఉండిపోవటం ఖాయం. వాడి ఆస్తి కూడా మనకి పుట్టే పిల్లలకే రావటమూ ఖాయం. అమ్మనా అన్నయ్య, కేవలం ఆస్తి కోసం సొంత తమ్ముడిపై ఇంత కుట్ర చేస్తావా? నువ్వు అన్నవి కాదురా, శత్రువ్వి. నీకు వదినికి ఎలా బుద్ధి చెప్తానో చూడండి. నా ఎత్తుతో మీ ఎత్తుని చిత్తుని చేస్తాను అని అనుకుంటాడు శ్రీకర్. ఒకరోజు అనుకోకుండా ధరణికి కూరగాయల మార్కెట్ దగ్గర పని మనిషి చంద్రమ్మ కనిపిస్తోంది.
బాగున్నారా అమ్మగారు? బాగున్నాను చంద్రమా. అయినా నువ్వేంటి మా ఇంట్లో పనిచేయడం ఇష్టం లేదని వెళ్ళిపోయావట? అట్టని ఎవరు చెప్పారు అమ్మగారు? మా అత్తయ్యగారు చెప్పారు. అయితే మీ అత్తగారు చెప్పిందంతా అబద్ధమమ్మా. అసలు నేను పని మానేలేదు. మీ అత్తగారే పని మానేమని చెప్పారమ్మా. ఎందుకు? ఎందుకంటే మిమ్మల్ని పని మనిషిగా చెయ్యాలని. అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది చంద్రమ్మ. అది విని షాక్ అవుతుంది ధరణి. అప్పుడు అర్థమవుతుంది తనకి విషయం మొత్తం. నేను ఎంతో మంచిది అనుకున్న మా అత్త ఇలాంటిదని ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను. నాకు చాలా గొప్ప అత్త దొరికిందని నా స్నేహితురాలు ఉషకి చెప్పుకొని ఎంతో సంబరపడిపోయాను అని తనలో తానే బాధపడుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.